వెళ్ళు పాపాలు పోతాయి. ఎంతకంటే పొరపాటు మాట లేదండి, నన్ను మన్నించుకు ఆ మాట చెప్పకూడదు ఎవరు కూడా. గుళ్ళోకి వెడితే పాపాలు పోవు, అనుభవించి తీరాల్సింది. 100 గుళ్ళు తిరిగినా పోవలసింది. పోవండి. గుళ్ళో కడితే పాపాలు పోతాయి, వ్రతం చేస్తే పాపాలు పోతాయి, దర్శనం చేస్తే పాపాలు పోతాయని దయచేసి పండితోత్వంలోకి నమస్కారం పెట్టి చెబుతున్నా. ఈ వాణి ప్రపంచమంతా వినపడుతుంది రికార్డింగ్ కారణంగా, కాబట్టి నమస్కారం చెబుతున్నా. ఇది అపవాచకం కింద పరిగణించండి. చెప్పకండి, మాటలు చెప్పకండి. దానివల్లే పాపాలు పెరుగుతున్నాయి. ఎన్ని పాపాలు చేసినా సరే వాడు అనుకో ముక్కోటి ఎక్కడుతున్నాడు, ఒక్కరోజు తిరుపతి వెళ్ళిపోతే అయిపోయింది. ఇంకా మన నుంచి ఫ్రెష్గా పాపాలు చేసుకోవచ్చు అని పోయాగా. ఈ చిట్టా మార్చేసినంత తేలిక కాదండి ఈ చిట్టా. అంత తేలిగ్గా ఎవరు చెప్పలేదండి ఇక్కడ. తిరిగి 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 పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మై. వేదన చేసి తాగేవారు. కానీ ఒకనాడు నేను ఆ గణపతి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుందాం అని వెడితే ఆ గణపతి ఒంటి మించి ఒక బొజ్జింక పాకుతోంది. కాక్రోచెస్ అది ఒకటి పాకుతోంది. కొంతసేపు నేను చూసా, అది దాని మీద తొలగించుకుంటాడేమో వినాయకుడని. ఏం చేయలా. అప్పుడు నాకేమనిపించిందంటే, ఒంటి మీదుండే కనిపించే ఒక బొద్దింకనే తొలగించుకోలేనివాడు కనిపించని మన మీదుండే పాపాలని ఏం పోగొడతాడీనా? నువ్వు 100 పుస్తకాలు చదివినా, 4 వేదాలు చదివినా, సమస్త శాస్త్రాలు చదివినా, అష్టాదశ పురాణాలు చదివినా, ఎన్ని చదివినా కూడా భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే నీ జీవితం వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. నీ జీవితం వ్యర్థం, అందులో సందేహము లేదు. భజగోవింద స్తోత్రంలో స్వామివారు ఆది శంకరాచార్యులు వారు జగద్గురువులు అదే చెబుతారు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. ఎందుకయ్యా ఎంతసేపు శాస్త్రాలు వ్యాకరణ గ్రంథాలను పట్టుకుని కూర్చుంటారు అంటే, మనం చదువుకోవాలి. మన రంగాల్లో మనకి ప్రావీణ్యం ఉండాలి. నేను అధ్యాపకుడిగా నేను పాఠాలు చెబుతున్నాను, కానీ ఎంతసేపు ఆ పాఠాల మీదే దృష్టి పెట్టుకోకూడదు. అది మనం ఉద్యోగం తెచ్చుకున్నాం, కాస్త సంపద కావాలి, దానికోసం చేసుకుంటాం. ఆ వృత్తికి మనం న్యాయం చేస్తాం. ఒక లారీ డ్రైవర్గా ఉన్నాం, మనం జాగ్రత్తగా లారీ తోలాలి. ఇంట్లో మన గురించి భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు, కానీ లారీ డ్రైవర్గా ఉండటమే నా జీవితం అనుకోకర్లా, అధ్యాపకుడిగా ఉండటమే నా జీవితం అనుకోకర్లా. భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయాలి.